హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్ వెజ్ థాలీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను రబ్రీ స్వీట్ చేయడం కోసం ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ పాలు గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు మనకి ఏదైనా డిపార్ట్మెంటల్ స్టోర్లో రెడీ మిక్స్ దొరుకుతుంది, రబ్రీ ప్యాకెట్. అది తీసుకొచ్చి ఈ పాలల్లో ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఈ పాలు ఈ బాండీలో వేసి చిక్కబడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 10 మినిట్స్లో ఈ పాలు చిక్కబడిపోతాయి. ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు ఈ పాలని వేరొక బౌల్లోకి డిష్ అవుట్ చేసి పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెడితే ఇది మరి కాస్త చిక్కబడి ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అంతే, రబ్రీ స్వీట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొన్ని ధనియాలు, అలాగే కొన్ని మినప్పప్పు, శనగపప్పు, ఇంకా జీలకర్ర, ఇంకా 4 ఎండుమిర్చి, అలాగే కొన్ని పల్లీలు కూడా వేసుకుని ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక క్యాప్సికమ్ ఇలాగా పీసెస్ లాగా కట్ చేసి బాండీలో వేయాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. ఇప్పుడు ఇది ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఇవి మగ్గపెట్టుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో కొంచెము పసుపు వేయాలి. అలాగే ఒక 2 స్పూన్లు శనగపిండి వేయాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల కారం ఇందులో వేయాలి. అంతే, క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మేథీ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4 పచ్చిమిర్చి వేయాలి. తరువాత ఒక టమాటో ఇలా పీసెస్ లాగా కట్ చేసి అది కూడా వేయాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అలాగే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా అనాస్ పువ్వు అవి కూడా వేయాలి. తరువాత కొంచెం పసుపు వేయాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. ఇవి వేగిన తరువాత ఒక కట్ట మెంతికూర ఇలా సన్నగా కట్ చేసి అది కూడా ఇందులో వేయాలి. ఇప్పుడు కొన్ని జీడిపప్పు కూడా వేయాలి. కొంచెం కొత్తిమీర వేయాలి. ఇప్పుడు ఒక కప్ రైస్ ఇలా ఉడికించుకుని ఆ రైస్ ఇందులో వేయాలి.
రైస్ ఎక్కువ వేయకూడదండి, అప్పుడు మనకి మెంతికూర ఫ్లేవర్ తెలీదు. అందుకని 1 కప్ రైస్ సరిపోతుంది నేను తీసుకున్న మెంతికూర క్వాంటిటీకి. అంతే, మేతి పులావ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము మామిడికాయ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 స్పూన్ మెంతులు, ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర ఇంకా ఎండుమిర్చి ఇలాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో కాస్త కొబ్బరి ముక్కలు వేయాలి. ఇప్పుడు ఇవన్నిటిని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుని పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సాంబార్ మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు మామిడికాయ ముక్కలు, అలాగే 1 ఉల్లిపాయ ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 బెండకాయలు, 1 టమాటో కూడా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఇంకా 2 పచ్చిమిర్చి కూడా వేయాలి. కొద్దిగా వాటర్ వేసుకుని ఈ వెజిటబుల్స్ అన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ ఉడికిన తరువాత 1 కప్పు కందిపప్పు ముందే నేను ఉడికించి పెట్టానండి. ఆ కందిపప్పు ఈ వెజిటబుల్స్లో వేయాలి. కొంచెం కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేయాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సాంబార్ మసాలా పేస్ట్ కూడా ఇందులో వేయాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. అలాగే కొంచెం బెల్లం కూడా వేయాలి. ఇది ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు ఇంకా కొంచెం ఇంగువ వేసి ఇందులో పోపు వేయాలి. అంతే, మామిడికాయ సాంబార్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీస్ అన్నీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. ఓకే.